గుడ్ మార్నింగ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫుల్ కోల్డ్ అయితే అయిపోయింది గాయ్స్. జలుబు చేసింది, దగ్గు వస్తుంది. డైలీ మంచులో లేసి వాకింగ్ చేస్తాం కదా తెల్లవారుతో, అందుకోసమేమో అనుకుంటాం మేబీ. ప్లస్ దోసకాయ చెట్లు అయితే ఎండిపోయినాయి, దోసకాయలు ఏమి లేవు ఇప్పుడు మనకి. దోసకాయలు తింటా ఉంటుంది కదా తెల్లవారుతో, ఆ ఎఫెక్ట్ ఏమో. ఫుల్ కోల్డ్, తల భారము వద్దులే దానిపైన ఒళ్ళంతా పెయిన్స్. మంచు అయితే చాలా ఎక్కువ కురుస్తుంది. మంచు ఎక్కడ ఏం కనిపించడం లేదు మంచు ఎఫెక్ట్కి. ఓకేనా, అతి సుందరంగా ఉంది. హిమాలయ పర్వతాల్లో పోయినట్టుంది, తెల్లగా ఉంది మంచు ఇక్కడ. ఓకేనా, ఈ మంచులో ఎక్కడన్నా బయట పోయేటప్పుడు పిల్లల్ని ఎవరినైనా తీసుకుని వెళ్ళేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా సేఫ్టీగా కవర్ చేసుకుని వెళ్ళండి. ఈ మంచు బారిన పడిందామనుకోండి అనారోగ్య సమస్యలు తప్పవు. వాళ్ళంతా పెయిన్స్, తలకాయ నొప్పులు, జలుబులు, దగ్గులు అన్నీ వస్తాయి మంచు ఎఫెక్ట్కి. సో ఫుల్ కవర్ చేసుకోండి ఈ బాడీ మొత్తం మంచుకి. ఓకేనా, ముఖ్యంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమంటే రోడ్లపై బండ్లు నడిపేటప్పుడు మంచులో లైట్స్ వేసుకొని వెళ్ళండి. పార్కింగ్ లైట్స్ కంపల్సరీ వేయండి. మీరు పార్కింగ్ లైట్స్ వేయలేదనుకోండి ఎదురుగా వచ్చే వాహనానికి మీ వాహనం కనిపించదు ఈ మంచులో. సో యాక్సిడెంట్స్ అయ్యే సూచనలు ఉంటాయి. పెద్ద పెద్ద వాహనాలు స్పీడ్లో వస్తుంటారు హైవేల్లో, వాళ్ళకి రోడ్డు కనిపించుకుంటే కూడా వస్తూనే ఉంటారు. అటువంటి ప్రయత్నాలు చేయొద్దండి మంచులో మాత్రం. నేను బెంగళూరులో పనిచేస్తున్నప్పుడు చూసిన చాలాసార్లు. ఎర్లీ మార్నింగ్ నా ఇక్కడికి శనివారం సాయంత్రం వస్తే సండే ఊర్లో ఉండేసి మండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతూ ఉంటాయి 4-3:30కే. అప్పుడు నేను హైవేలో చూస్తూ ఉంటాయి, బైక్లో వెళ్తాను కదా, అప్పుడు చూస్తాను యాక్సిడెంట్లు ఫాగ్ ద్వారా. నేనైతే ఒక 1 అవర్ లేట్గానే పోయేవాడిని. అప్పుడు మాత్రం నిలిపేసేవాడిని బండి, కొంచెం ఫాగ్ క్లియర్ అయ్యే వరకు ఎడన్నా బయట నిలిపేసి మెసేజ్ చేస్తూ ఉంటాను మేనేజర్కి, ఫాగ్ ఉంది ఎక్కువ, కొంచెం క్లియర్ అయిన తర్వాత వస్తాను. ఆ విధంగా చేసుకోవాలా. అవసరపడిపోయి యాక్సిడెంట్లు అయ్యి అవసరం మీరుంటే దాన్ని పని చేస్తారు, మీరు లేకుంటే పని ఎవరు చేస్తారు? సో 1 అవర్ లేట్ అయినంత వలన వాళ్ళు ఏమనుకోరు. మీరు సేఫ్టీగా పోయేది వాళ్ళకు కూడా ఇంపార్టెంట్. ఓకేనా, మరణం అనేది సహజంగా రావాలి, అది మనం క్రియేట్ చేయకూడదు. సో మంచు అనేది అంత డేంజర్, అర్థమైందా? రైతులకు కూడా ఎంత డేంజర్ తెలుసా? మంచు వలన సరిగా పంటలు పండవు, మంచు వలన ఎండ ఎక్కువ, మంచు వలన ఈ పారం కసు ఉంటుంది ఆవులకి వేసేది, అది పెరగదు, అస్సలు పెరగదు, అట్లే ఉండిపోతుంది మట్టంగా. మంచు వలన పెదవులు పగిలిపోతాయి. మంచు ఇన్ని రకాలుగా డేంజర్ మంచు. సో మంచు ఎన్ని రకాల డేంజర్ తెలిసింది. సరే వీడియోలోకి విషయంకి వెళ్ళిపోదాం. 0 to 1000 సబ్స్క్రైబర్స్ ఒక 1 మంత్లో ఏ విధంగా సాధించాలి? కరెక్టా? ఇది నేను చెప్పినట్లు చేస్తే మీకు 0 to 1000 సబ్స్క్రైబర్స్ మీ ఛానల్కి 1 మంత్లో అయితే ఖచ్చితంగా వస్తారు. ఈ చిన్న ట్రిక్ ఫాలో చేసి చూడండి, మళ్ళీ చెప్పండి. ఓకేనా, ఇది ఇంతవరకు ఎవరు యూట్యూబ్లో చెప్పిండ్రు, ఇది ఒక సీక్రెట్, నేను చెప్తా చూడండి ఎట్లా. ఫస్ట్ ఒక నెల ముందే 1 2 3 4 6 180 వీడియోలు రికార్డ్ చేయండి. ఎన్ని వీడియోలు? 180 వీడియోలు ఒక నెల ముందు రికార్డ్ చేసుకొని 180 వీడియోలని ఛానల్లో అప్లోడ్ చేసుకోవాలి. ఓకేనా, ఏ కంటెంట్ అయినా పర్వాలేదండి, మీరు చేసేటటువంటి కంటెంట్ ఏదైనా పర్వాలేదు, అది ఇది అనుకోద్దు, ఏదైనా పర్వాలేదు. ఛానల్ అప్లోడ్ చేసుకొని ఛానల్లో షెడ్యూల్ ఉంటుంది, షెడ్యూల్ అనే ఒక ఆప్షన్. షెడ్యూల్లో పోయి 2 అవర్లకు ఒక వీడియో షెడ్యూల్ చేయండి. 2 అవర్లకి ఒక వీడియో అంటే ఇప్పుడు 6 గంటలకు ఒక వీడియో షెడ్యూల్ చేస్తే 1 అవర్ గ్యాప్ ఇచ్చి 7-8 కొట్టి పెట్టండి, మళ్ళీ 9 గ్యాప్ ఇచ్చి 10 కొట్టి పెట్టండి, 11 గ్యాప్ ఇచ్చి 12 గంటలు కొట్టి పెట్టండి. ఈ విధంగా ఒక రోజు పగులు మాత్రమే 6 వీడియోస్, రోజుకు 6 × 30 దినాలు 180 వీడియోలు షెడ్యూల్లో పెట్టండి. ఒక్క నెల మీరు వీడియోస్ రికార్డ్ చేసి 180 వీడియోలని షెడ్యూల్లో పెట్టి చూడండి. మీకు మరుసటి నెల సబ్స్క్రైబర్లు 1000 దాటేస్తారు. ఒక నెల మీరు కష్టపడితే సబ్స్క్రైబర్ల కోసం ఈ విధంగా. అదే 2 నెలలు కష్టపడితే మీ ఛానల్ మానిటైజ్ అయిపోతుంది. కావాలంటే ట్రై చేసి చూడండి, ఇదే సీక్రెట్ యూట్యూబ్లో, ఇంకేమీ లే. ఏమంటే
టైం లేని వాళ్ళు నాలాంటి వాళ్ళు ఇలాంటి టైంలో మార్నింగ్ వాక్ ఇవన్నీ డైలీ వీడియోస్ తీసి పెడతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉండా, ఈ వీడియోస్ వల్ల నాకు పెద్దగా యూస్ ఏమి ఉండదు, డైలీ పెట్టడం వల్ల ఎవరు చూడడం లేదు, ఓకేనా. సో నో నాట్ ఎన్ ఇష్యూ చూడకపోయినా కూడా, బట్ యూట్యూబ్ గమనిస్తుంది కదా, అది ఇంపార్టెంట్ మనకి. బయట వ్యక్తులు వ్యూస్ చూడకపోయినా నష్టం లేదు. యూట్యూబ్ ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ పెట్టింది, ఎవరైతే కన్సిస్టెన్సీగా వీడియోస్ చేస్తారో వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, యూట్యూబే డబ్బు ఇస్తుంది శాలరీ లాగా. ఇప్పుడు ఆ స్కీమ్ పెట్టింది. సో నీ పని నువ్వు చేస్తూ ఉండు. 10 సంవత్సరాలు కష్టపడినా ఉంటే జనాలకు నువ్వు తెలియకుండా ఉంటావు. పుడతానే ఎవరు ఫేమస్ అవ్వరు కదా. ఒక 10 సంవత్సరాలు నువ్వు కష్టపడి యూట్యూబ్లో వీడియోస్ తీస్తూ ఉంటే జనాలకు నువ్వు తెలియకుండానే ఉంటావా చెప్పు, తెలుస్తావు. సో అందుకోసమే నేను చెప్పేది ఎప్పుడు కూడా, ఖచ్చితంగా యూట్యూబ్లో మీరు సక్సెస్ రేట్ సాధించాలి అంటే వీడియోస్ కంపల్సరీ కన్సిస్టెన్సీగా చేస్తూనే ఉండాలి. దీన్ని నేర్చుకోండి ఫస్ట్. ఎప్పుడైతే వీడియోస్ కన్సిస్టెన్సీగా చేస్తారో అప్పుడే మీకు యూట్యూబ్ అనేది సపోర్ట్ చేస్తుంది, ఓకేనా. నాకైతే ఈ అందమైన మంచు ప్రపంచంలో నడుస్తూ ఉంటే ఒక కైలాస పర్వతంలో నడిచినంత ఫీలింగ్ వస్తూ ఉంది. ఫీలింగ్ ఆహా, ఎంత బాగుంది ఇక్కడ. ఇదే మా బాయి. అప్ప రాయి తగిలింది మంచుకి, నొప్పేస్తూ ఉంది. చూడండి, అరటి చెట్లు, మొత్తం అరటి చెట్లు, మొత్తం అరటి చెట్లు, అరటి చెట్లు మొత్తం. ఎక్కడ చూసినా అరటి చెట్టు బాబోయ్, అరటి చెట్టు. కమాన్ లెట్స్ గో నెక్స్ట్. చూడండి, నేను చెప్పలే మంచుకి పారం కోసం రాదు అని. పారం కోసం చూడండి ఎట్లా ఇంత కింద, ఆ కిందకాయ అది పారం కసు. దట్ ఈజ్ పారం కసు ఏమి మాత్రం రాలేదండి, ఏమాత్రం. దానికి ఇప్పుడు యూరియా వేయాలి, యూరియా వేసి వాటర్ పెట్టాలి. ఇదేంది నీళ్ళు వస్తుంది, ఏం పని నీళ్ళు నిండిపోయింది కయ్యా, దున్నిచ్చాక మళ్ళీ నీళ్ళు ఎక్కువైపోయాలి దబ్బా, ముడేస్తామే. నీళ్ళు ఎక్కువ కదా, ట్రాక్టర్ దిగిపోయిందా. చూడండి, ఇదే మొడి నాటిన కయ్యి. మళ్ళీ నీళ్ళు నింపుతున్నాడు మా నాయన. రాగులు వేసేకి, రాగులు పంట వేసేకి, ఓకేనా. షుగర్ ఉండే వాళ్ళు రాగుల పంట బాగా తినాల. షుగర్ ఒక మాయదారి రోగం, ఒక దరిద్రపు రోగం షుగర్. షుగర్ వచ్చింది అంటే ఇంకా వాడు షుగరు అది ఒక దరిద్రమైన రోగం, మాయదారి రోగం, కంటికి కనిపించినటువంటి రోగం. అన్ని రోగాలతో ఏగచ్చు. షుగర్ ఇది ఒక దరిద్రమైన రోగం అది, ఓకేనా. కసువామలు చూడండి, 2 కసువామలు, ఓకేనా. చూడండి మా గుడిసి, సబ్స్క్రైబర్ విషయానికి మర్చిపోద్దు, కామెడీగా చెప్తాడు అనుకొని, ఓకేనా. నేను సబ్స్క్రైబర్లు ఈ విధంగానే నేను పొందింది. మీరు కావాలంటే నా ఛానల్ చూసుకోవచ్చు. సబ్స్క్రైబర్లు నేను ఆల్మోస్ట్ ఇదే విధంగానే నాకు వచ్చింది. కన్సిస్టెన్సీగా వీడియోస్ రోజుకి 6 వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటే నేను సక్సెస్ అయినా కదా. సో మీరు కూడా సక్సెస్ అవ్వాలి అనుకుంటే తప్పకుండా కన్సిస్టెన్సీగా వీడియోస్ చేయండి, ఓకేనా. బాయ్.